జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. ఈనాడు మనం వేద సాక్షులు అయినటువంటి పునీత కాస్మస్ మరియు డేమియన్ గార్ల గురించి తెలుసుకుందాం. పునీత కాస్మస్ మరియు డేమియన్ భక్తిగల అరేబియా క్రైస్తవులు. వారు ఇద్దరు కవలలు. వారు సిసిలియా దేశంలో ఏగే అను ప్రాంతంలో సముద్రం ఒడ్డున టర్కీ దేశంలో వైద్య సేవ చేస్తూ ఎటువంటి రుసుము కూడా స్వీకరించేవారు కాదు. వారి ముఖ్య ఉద్దేశ్యం ఆత్మల రక్షణ. వారి అద్భుత స్వస్థత శక్తి వలన ఎంతోమంది క్రైస్తవ మతం చేపట్టారు. వారి ఆదర్శ పవిత్ర జీవితం ఎంతోమందిని ఆకర్షించింది. డయోక్లేషియన్ హింసాకాండంలో వారు బంధింపబడి శిరచ్ఛేదనం కావించబడ్డారు. వారి గొప్పతనం అంతటా వ్యాపించి ఎన్నో దేవాలయాలు వారి పేరిట నిర్మితమయ్యాయి, అంకితం చేయబడ్డాయి. పునీతుల ప్రార్థనలోనూ మరియు పూజా పుస్తకంలో కూడా చివరి పునీతులుగా వీరు చేర్చబడ్డారు. మందులు అమ్మేవారికి మరియు వైద్యులకు వీరు పాలక పునీతులు. ప్రార్థన. ఓ ప్రభువా, నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్లను, నర్సెస్ను, వారి యొక్క సిబ్బందిని నూరంతులుగా దీవించండి తండ్రి. ఆమేన్.